నెల్లూరు రూరల్ డివిజన్ 21వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం జరిగింది. జనసేన పార్టీ రూరల్ ఇన్ఛార్జి పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, సుందర్రామిరెడ్డి, కృష్ణారెడ్డి, పలువురు టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొని పనులను ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి తలపెట్టిన 339 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం ఎవరికీ సాధ్యం కాదన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఒక తిరుగులేని శక్తిగా ఆయన ఎదగాలని చెప్పి ఆకాంక్షించారు. నమస్కారాలు. ఈరోజు 21వ డివిజన్లోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతంలో ఈరోజు రోడ్డు పనులు అయితేనే, డ్రైన్ పనులు అయితేనే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కూడా శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 339 ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ విధంగా ఎవరు చేయలేరు. అభివృద్ధి అంటే శ్రీధర్ రెడ్డి అంటే అభివృద్ధి. ఆ విధంగా ఈరోజు భారతదేశంలో ఎవరు చేయని విధంగా కూడా ఈరోజు ఒకటే రోజు 339 పనులు ఓపెన్ చేయడం అనేది అద్భుతం. ఇది అందువల్లే శ్రీధర్ రెడ్డి గారంటే చిరస్థాయిగా నిలబడిపోయారు. రూరల్ నియోజకవర్గంలోనే దాదాపు 3 మాటలు గెలవడం అనేది ఒక చిన్న విషయం అయితే కాదు. ముఖ్యంగా కూడా మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు ఈ రోడ్డు ఓపెనింగ్ జరగాల్సి ఉండింది. ఆయన అనివార్య కారణాల వల్ల రాని దానివల్ల మేము జనసేన పార్టీ తరఫున మేమే వచ్చి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా జరుగుతుంది. గత పాలకులంతా వ్యవస్థను సర్వనాశనం చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి అనేది జరుగుతుంది. ముఖ్యంగా కూడా జగన్ దాదాపు ఒక బంగారే 400 కోట్లు సంపాదించాడు వైన్ మీద. ఇంకా అలాంటి తెలియని ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అంత వ్యవస్థనే సర్వనాశనం చేశాడు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పి పంపించాల్సిన రోజులు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం నభూతో నభూషితాన్ని తీర్చిదిద్దగల సత్తా ఉంది ఈ ప్రభుత్వానికి. మోడీ గారు అయితేనేమిటి, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ధర్మం రక్షిత ధర్మాన్ని కాపాడుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తాం. కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు అండదండలుగా ఉంటాం. జనసేన పార్టీ అండదండలుగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడూ చిరస్థాయిగా మనం అందరం కలిసి పనిచేసి రాష్ట్రాన్ని, దేశాన్ని బాగుపరచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఉమ్మారెడ్డిగుంట 21వ డివిజన్లో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన పార్టీ తరఫున శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారిని ప్రత్యేక అతిథిగా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు వారు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలని ఎప్పటికీ మర్చిపోలేం. ముఖ్యంగా 2 నెలల క్రితం 105 కార్యక్రమాలతో ఒక రికార్డు అనుకుంటే ఈరోజు 339 కార్యక్రమాలని ఒకే రోజు శంకుస్థాపన చేసి మరొక రికార్డుకి శంకుస్థాపన చేశారు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా నెల్లూరు రూరల్లో జరగడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఏరియాలో కూడా ఇది మా సమస్య అనగానే మేమున్నామని స్పందిస్తున్నటువంటి కోటంరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేస్తున్నటువంటి తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు బీజేపీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. అభివృద్ధి అంటే కోటంరెడ్డి శ్రీధర్ అన్న అంటేనే అభివృద్ధి. ఆ క్రమంలో రూరల్ ఎమ్మెల్యే గారు కానీ, వాళ్ళ బ్రదర్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ నెల్లూరు రూరల్ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అందుకుగాను వారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఇక్కడికి విచ్చేసి ఆయన చెప్పినటువంటి 2 మాటలు, శ్రీధర్ అన్న చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. మన జన సైనికులైతేమి, నాయకులైతేమి, వీర మహిళలు ప్రతి ఒక్కరూ రూరల్ ఎమ్మెల్యే గారికి సపోర్టుగా ఉండి ఆయన చేసే ప్రతి పనిలో సపోర్టుగా ఉండమని చెప్పి ఏపీ టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు పిలుపునిచ్చారు. ఆ క్రమంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఎప్పుడూ అభివృద్ధి కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందని చెప్పి ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. రూరల్ ఎమ్మెల్యే గారు 339 వర్కులు ప్రారంభోత్సవం జరుపుతున్నారు. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఆయన 6 నెలల కాలంలో ఇన్ని వర్కులు చేసింది ఎవరూ లేరు. మొట్టమొదటిసారిగా రూరల్ ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేసి పూర్తి చేశారు. చాలా
శుభపరిణామం నెల్లూరుకి, డెవలప్మెంట్కి కూడా. ఎందుకనంటే నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాను. కానీ గతంలో ఎప్పుడో రమేష్ రెడ్డి గారు చేశారు, కానీ ఇన్ని వర్కులు చేయలే. 6 నెలల్లో 339 వర్కులు చేయలే. ఏదో చిన్న చిన్న పనులు చేసి ఉంటే ఉండొచ్చు, కానీ మేజర్ వర్క్స్ కూడా చేశారు రమేష్ రెడ్డి గారు. కానీ ఇది ఒక శుభ పరిణామం అన్నమాట. డెవలప్మెంట్కి ఒక పోటీగా వస్తుంది. ఈయన చేశారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనము చేయాలా అనే విధంగా వస్తుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే పొట్టి శ్రీరాములు గారిది 125వ జయంతి. ఇది గవర్నమెంటు అఫీషియల్గా ఒక ఫంక్షన్ని తీసుకున్నారు. ఎందుకనంటే 125వ జయంతిని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాలో పెట్టేటట్టుగా. అందుకని చెప్పి అందరు నాయకులు, గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది, అందరూ ఆహ్వానితులే. దీనికి ప్రత్యేకంగా ఎవరనేది లేదు. ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలకి ఆలయ ప్రవేశం కల్పించడంలో అయితేనేమి, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికినటువంటి పొట్టి శ్రీరాములు గారికి పెద్ద గుర్తింపు. అంటే ఉమ్మడి పరిపాలన అయినటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకున్నది ఇది. రేపు 18వ తారీఖున, అంటే ఆదివారం 18వ తారీఖున SBS కళ్యాణ మండపం నందు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి అందరు రావాల్సిందిగా కోరుచున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.